తెలంగాణ ముసాయిదా బిల్లుపై సుదీర్ఘ ప్రసంగాలు, దాదాపు 100 మంది సభ్యుల అభిప్రాయాలు. సమయం చాలదంటూ గగ్గోలు. ఇది బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్ర నేతల తీరు. రాష్ట్రపతి ఇచ్చిన అదనపు గడువు ముగుస్తున్న సమయంలో వింత వాదన తెరపైకి తెచ్చారు నల్లారివారు. బిల్లులో తప్పులున్నాయంటూ గుడ్డిగా వాదిస్తున్నారు. బిల్లును వెనక్కి పంపాలంటూ అసెంబ్లీ రూల్ 77 కింద స్పీకర్ కు నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ లేకన్నా చూస్తాం, చేస్తాం, పెడతాం, అవుతుంది, దీన్ని పరిశీలిస్తామంటే కుదరదు. పూర్తిగా బిల్లు కాంక్రీట్ గా ఏ విధంగా పెట్టాలో ఆ విధంగానే పెట్టాల్సిన అవసరం ఉన్నదనేది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏమీ కూడా ఈ బిల్లు పొందపరచకన్నా, వారి అభిప్రాయము మనకు తెలపకన్నా మన అభిప్రాయము దేనిపైన తెలపాలి. సీఎం కిరణ్ వైఖరిపై తెలంగాణ వాదులు బగ్గుమంటున్నారు. స్పీకర్ కు నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను తెలంగాణ మంత్రులను, మిమ్మల్ని సంప్రదించిండ్రా? కేబినెట్ ఏమైనా నిర్ణయం తీసుకున్నదా? కేబినెట్ నిర్ణయం తీసుకోకపోతే ఇది గవర్నమెంట్ రెజల్యూషన్ ఎట్లయితది? ఎందుకు ఇంత దుర్మార్గంగా లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రవర్తిస్తున్నాడు? మొత్తం ఈ యొక్క పంపించిన బిల్లు దీనికి అంటే వ్యాలిడిటీ లేదు. నేను ఒక్కనే మేధావిని, అన్ని విధాలుగా దీంట్లో అన్ని తప్పులే ఉన్నాయి, పొరపాట్లే ఉన్నాయని చెప్పడం, ఇవాళ ఇది ప్రభుత్వ పరంగా రెజల్యూషన్ మూవ్ చేసినట్టు చెప్పడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిల్లును తిప్పి పంపే అధికారం అసెంబ్లీకి లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బిల్లు రాజ్యాంగ సూత్రాలకు లోబడే ఉందన్నారు. అసెంబ్లీకి వచ్చింది ముసాయిదా బిల్లేనని కేంద్రం స్పష్టం చేసినా సీమాంధ్ర నేతలు కావాలనే కుట్ర పన్నుతున్నారని మండిపడుతున్నారు. వీటిని తిప్పి పంపమని చెప్పి ఈ సభ కోరాలని దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. రెజల్యూషన్ కోరేటువంటి నైతిక హక్కు ఈ ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నిజంగానే నిజాయితీ ఉంటే ఇది తప్పుల తడక బిల్లు అయితే వచ్చిన రోజే ఇది వాపస్ పంపాల్సి అక్కడ ఉండే. ప్రెసిడెంట్ గారు పంపించిన ఈ బిల్లు మీద తిరిగి పంపించిన హక్కు కానీ అధికారం కానీ ఈ సభకు, ఈ సభా నాయకుడైన ముఖ్యమంత్రికి లేదనే విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. సీఎం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. అవసరమైతే కిరణ్ పై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరతామన్నారు. ఆ రోజేమో చర్చించాలని, చర్చకు మరింత సమయం కాలని ఒక వారం రోజులు సమయం తీసుకొని ఈ రోజు తిరిగి పంపించాలనడం ఇది కేవలం తెలంగాణ ప్రక్రియను విఘాతం కలిగించే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఆ ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్దలు కూడా ఇది వారికి అర్థం కాదని అనుకోవడం లేదు. ఖచ్చితంగా అర్థంతో వీరు చేస్తున్నటువంటి చర్యలను అర్థం చేసుకుంటారు. సీఎం ఏకపక్షంగా నోటీసు ఇవ్వడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. విభజనపై కేంద్ర కేబినెట్ కు సర్వాధికారాలు ఉంటాయని, ఎవరిని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పడి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీ నేతలు.